ఫ్రీ టిట్కో ఇల్లు రాలేదండి ఇంకా నేను అడ్డుకుంటున్నానండి. మీరు అద్దెకుంటున్నారు, టిఫిన్ వేసుకుంటేనే కానీ మీ ఇల్లు గడవదు. అందుకే ఉదయాన్నే లేచి ఎమ్మెల్యే పేపర్ ఎందుకు వేస్తున్నాడు అంటే ఎవరైతే మీ అద్దె భారం భరించలేక మీ కన్నీళ్ళు మీ ఆవేదన ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి తెలియజేయాలని ఆయన నిద్ర లేపడానికి నేను పొద్దునే నిద్రలేసి సైకిల్ మీద తిరుగుతూ ఇంటింటికి పేపర్ వేసి నిరసన వ్యక్తం చేస్తాను. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఇలా పోరాడినోడు ఎవడో లేడు. అవండి బాబు ఎందుకొచ్చింది, చాలా కర్మ అనిపిస్తున్నాం మేము. లేదండి అసలు నీళ్ళు రావట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము. 3ంటికి లేచి పట్టుకోమన్నారు, 3ంటికి లేచాం, రాలేదు. ఇల్లు కూడా ఇవ్వట్లేదు కదా, ఇవ్వలేదు కదండి. మీకు ఉందా డబ్బులు 500 మా ఆయన ఆ ఇల్లు కూడా వాళ్ళు కట్టిన ఇల్లు కూడా ఇవ్వట్లేదని ఇవ్వట్లేదండి అసలు. అదే ఇప్పుడు రమ్మన్నా ఏదైనా అవసరం అయితే కనుక ఇదివరకు రోడ్డు వేసాం మనం, దానివల్ల కొంచెం క్లియర్ అయింది. మీరు పాలకులు ఒక రకం చేశారండి అయ్యారు, దాంట్లోనే మనకి చిన్నప్పుడు కానీ తెలుసు కదండి, మీరు చేసినట్టు ఇంతవరకు ఎవరు చూడలేదండి. ఓకే, మీకులాగా నేను కష్టపడుతూ ఉంటాను. నువ్వు పార పట్టుకున్నావు, నేను సైకిల్ పట్టుకున్నాను, అంతే తేడా. వార్డులో ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అంత ఎస్సీ వార్డు కదా. ఎంత వయసు ఎంత బాపదే? 2వ నెల. ఇదివరకు మా చిన్నప్పుడు వేసేవారు మా అమ్మ వాళ్ళ నీళ్ళు అలా. మళ్ళీ మా అమ్మని చూస్తున్నాం మళ్ళీ మీలో. ఏ ఫ్లోరు? నాకు సీట్ అయితే ఇంట్లో కూర్చున్నా, మీ సీట్ నుంచి ఖాయం. మీ అందరి అభిమానం. అసలు ఈ రోజు ఈ స్థాయికి ఉందంటే మీ వల్ల. ఆ ఇంట్లోకి మీరు ప్రవేశించేంత వరకు మీకు అండగా ఉంటాం. ఎన్టీఆర్ టిట్కో ఇల్లు అమ్మని వ్యాపారేద్దా. ప్రస్తుత రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉంటే చాలా కష్టం సార్, అది ఉండాలి అందరికీ. 23-25 వాటిలోను మరి ఎన్టీఆర్ టిట్కో ఇల్లు ఏదైతే పేదల కోసం, మహిళల సొంతింటి కళ కోసం ఏదైతే 90% ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తే ఈ 4 సంవత్సరాల్లో మిగిలినటువంటి 10% పూర్తి చేయనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఏదైతే ఆ రోజు ఉచితంగా ఇస్తామని చెప్పి ఈరోజు ఏదైతే బ్యాంకులకి ఏదైతే తాకట్టు పెడుతూ ఉన్నాడో దాన్ని నిరసిస్తూ ఏదైతే పెదగరువులో ఉన్నటువంటి 640 ఇళ్లను ఏకపక్షంగా ఏదైతే రద్దు చేశారో దాన్ని నిరసిస్తూ ఏదైతే పట్టణ పరిధిలో ఇంటి స్థలాలు ఇవ్వకుండా ఎక్కడో కాజా గొప్పులో పనికి రానిటువంటి సెంటు పట్ట, ముంపు పట్ట ఇచ్చి ఏదైతే మోసం చేస్తూ ఉన్నాడో దీన్ని నిరసిస్తూ ప్రతి నెల కూడా 2 రోజులు ఇంటింటికి వెళ్ళి న్యూస్ పేపర్ వేసి ఈ యొక్క ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని ఏదైతే చెప్పామో దానిలో భాగంగానే ఈరోజు మరి యొక్క 16వ వార్డు పెదపేట మరి ఈ యొక్క ఇంటింటికి సైకిల్ మీద తిరుగుతూ న్యూస్ పేపర్ వేస్తూ ఉన్నా. అంటే ఈ రకంగా అయినా సరే ఒక ఎమ్మెల్యే ఉదయాన్నే లేచి ఇంటింటికి న్యూస్ పేపర్ వేస్తున్నాడని అంటే ఎందుకు అని కనీసం ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే ఆ పేదలు, ఆ మహిళల యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో, కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో, అద్దె భారం ఏదైతే ఉందో ఈ రకంగా అయినా ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటారనేటువంటి ఆశతోటే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా.